సాధించుకుందాం ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని ఇల్లును భూమిని సాధించుకుందాం ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని భూమిని ఇల్లును ఉపాధిని సాధించుకుందాం జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ సాధించుకుందాం ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని భూమి ఇల్లు ఉపాధిని సాధించుకుందాం ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ మహారాజ్ గారి ఆదేశానుసారము ఈ ప్రభుత్వంపై 5 డిమాండ్లతోటి ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను కొనసాగించడం జరుగుతూ ఉంది. బ్రతకడానికి కావాల్సిన మౌలికమైన వసతులు అందరికీ ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఉచిత విద్య కావాలి. ఆ విద్య ద్వారానే మనిషి గౌరవం వస్తుంది, సమాజంలో చైతన్యంతో ఉంటాడు, ఆ వ్యక్తి మంచిగా జీవిస్తాడు. కాబట్టి ఉచిత నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరియు నాణ్యమైన ఉచిత వైద్యం కావాలి. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లోనే ఎక్కువ వైద్యం జరుగుతూ ఉంది. కానీ పేద ప్రజలైనా మధ్యతరగతి ప్రజలైనా చూసుకునేది గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధమైన సౌకర్యాలు లేవు, మందులు లేవు, అక్కడ డాక్టర్లు లేరు. ఈ ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు పెద్ద పెద్ద రోగాలు వస్తే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలి. ఉన్న ఇల్లు భూమి అమ్ముకొని ఆ కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకుంటే కూడా బతకడానికి గ్యారెంటీ లేదు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అందులో కోజలంతా మళ్ళీ బతకడానికి వీలు లేకుండానే చనిపోయే వస్తున్నారు పెద్ద పెద్ద రోగాలు వస్తే. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మన దేశంలో ప్రతి పౌరునికి వాళ్లకు వచ్చిన నైపుణ్యాన్ని బట్టి వాళ్ళ యొక్క తెలివిని బట్టి వారికి ఉపాధి కల్పించాలి. మనిషి జీవించే హక్కు అంటే ఉపాధి కల్పించుకొని అతను పని చేసుకొని పైసలు సంపాదించుకొని అతను జీవించాలి. ఈ ప్రభుత్వాలు జీవించే హక్కు లేకుండా అతను పిచ్చోని చేసేస్తున్నారు. సమాజంలో చదువుకున్నోనికి ఉద్యోగం లేదు, పని వచ్చేవానికి పని లేదు, ఎలాంటి నైపుణ్యత కల్పించకుండానే ప్రజలకు ఉపాధి లేకుండా పిచ్చోడా చచ్చిపోయే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి భూమి లేని ప్రతి ఒక్కరికి 1 ఎకరం భూమి ఇవ్వాలి. మంచి సాగునీటి ఉన్న ఎకరం భూమి ఇస్తే అతడు గౌరవంగా సమాజంలో పని చేసుకొని బతకగలుగుతాడు. అదేవిధంగా మనకు పేదలకు చాలామంది కుటుంబం ఉంటుంది, వాళ్ళకి ఇల్లు లేవు. ఇల్లు ఉన్న చిన్న ఇంట్లో 10 మంది ఉండవలసి వస్తుంది, 2 కుటుంబాలు ఉండవలసి వస్తాయి. మరి ఇలాంటి వాళ్లకు చాలా ఇబ్బందికరం. కాబట్టి ఆ యొక్క పేద మధ్యతరగతి ప్రజలకు 200 గజాలలో 4 గదులు నిర్మించి ఈ ప్రభుత్వమే అందించాలని చెప్పి ఇంతకుముందే గత నెలలో ఈ వికారాబాద్ జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద స్పందన లేకపోవడం వలన ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఇంకా స్పందించలేదు కాబట్టి, ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తంలో ఈ యొక్క రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం. ఈ యొక్క 5 అందే వరకు ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ ఇంకా కార్యక్రమాలు ఉధృతం చేసి ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఈ 5 గ్యారెంటీలు వచ్చే వరకు ధర్మ సమాజ్ పార్టీ పోరాడుతుంది. ఒకవేళ ఈ ప్రభుత్వాలు ఇవ్వకపోతే ధర్మ సమాజ్ పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక
ఈ 5 గ్యారంటీలను ఈ పేద మధ్యతరగతి ప్రజలకు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రతిపక్ష పార్టీ దీని మీద పోరాటం చేస్తలేదు, అధికార పక్ష పార్టీ దీని మీద ఎలాంటి స్పందన లేదు. మరి ఓట్లప్పుడు మాత్రము ఈ యొక్క అగ్రవర్ణ రాజకీయ పార్టీలు తన ధనబలంతో, తన మధ్య బలంతో, రాజకీయ బలంతో ప్రజలను మాయ చేసి, మభ్య చేసి, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాక మనల్ని ఎవరూ పట్టించుకుంటలేరు. వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ నెరవేర్చలేరు, మన ప్రజల నుంచి వచ్చిన డిమాండ్స్ని కూడా వాళ్ళు స్వీకరిస్తలేరు. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారు తప్ప ఈ యొక్క పేద మధ్యతరగతి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పనిచేస్తలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క విశారద మహారాజ్ గారి ఆలోచన విధానంతో ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలకు ఈ యొక్క మౌలికమైన ఈ వసతులు కల్పించేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి ప్రజలారా అందరూ ఆలోచించండి. ఇవే కదా మనకు బతుకు కోసము మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము, మనకు కావాల్సిన ఉపాధి, భూమి, ఇల్లు ఈ 5 సాధించుకుంటూనే మన సమాజంలో గౌరవంగా బతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈ సాధించే వరకు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీకి, మండల కమిటీకి, గ్రామస్థాయి కార్యకర్తలకు మరియు ఇక్కడ వచ్చిన మన బీసీ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను.